విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందుతుందని తెలిపారు. ఇక మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. గాయపడిన వారిని 10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తున్నామన్నారు. కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. లేడల్లో ప్రాబ్లం లేదు. లేడల్లో అదే లేడల్లే కానీ బరస్ట్ అయ్యి అది కొట్టుకుంటే ఎవరూ మిగలరు. అక్కడ లేడల్లో ఈ ఆక్సిజన్ గ్యాస్ మీకు చెప్పిన ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవడం వల్లే స్ప్లాష్ అయ్యింది. స్ప్లాష్ అయ్యి వర్షం కింద వచ్చి మనుషుల మీద పడ్డారు. సో కంటిన్యూ 2 నెలలకి కానీ మాకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది మా ఫ్యాక్టరీస్ విభాగం అంతా కూడా సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. అది రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ మాత్రం మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. 2025 స్పెషల్ టీంతో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే చిన్న లోపం, అది ఆర్గానిక్ అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో, అది పని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ మోటరింగ్ చేసుకుంటారో అందులో ఈ ఆర్గానిక్ గ్యాస్ పైప్ లైన్లో చిన్న మిస్టేక్ వల్ల ఒక సెకండ్స్ వ్యవధిలో ఇది స్మాష్ అవడం. ఒకటి కార్మికుల సంఖ్య తగ్గించడం వల్లే ప్రమాదం జరిగిందని స్టీల్ కార్మికుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరిగిందని చెప్పి ఉన్న వాళ్ళ మీద అది నాకు తెలిసి అంత లేబర్ సమస్య అనేది అక్కడ లేదు. గతంలో ఎంతమంది చేశారో ఆ విభాగంలో నేను చెప్తున్నాను. ఆ విభాగంలో అయితే మాత్రం సరిపడా లేబర్ ఉన్నారు. లేబర్ ఉండటం వల్ల అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి, అంటే ఎక్స్పీరియన్స్ వల్ల లేకపోవడం అది లేదు. 36 years నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్న అది అభియోగాలు మాత్రమే. దయచేసి దీంట్లో వేరే కోణం లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవడం వల్ల జరిగిన పొరపాటు. అది